అందరికీ నమస్కారం. దేవాలయ దర్శన నియమాలు. దేవాలయంను దర్శించుకునే పద్ధతి దయచేసి వినండి. దేవాలయం అంటే దైవం నెల ఉన్న స్థలం, పరమ పవిత్రమైన క్షేత్రం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువై ఉన్న పరమపావన నివాసం. అలాంటి దేవాలయంకు దర్శనానికి వెళ్ళేటప్పుడు కొన్ని ధర్మములను పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహం మనం పొందగలము. ప్రతి భక్తుడు గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి విధిగా నుదుట కుంకుమ ధరించాలి. సంప్రదాయ వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి ఉత్తరీయం, ఆడపిల్లలు పరికణీలు లేదా చుడిదార్లు ధరించాలి. చాలామంది ఆడపిల్లలు జీన్స్, టీషర్ట్స్, మగపిల్లలు షార్ట్స్ ధరించి వెళ్తూ ఉంటారు. ఇలా ధరించిన వారికి ఆలయ ప్రవేశానికి అనుమతి ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించకూడదు. కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా, మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతులతో వెళ్ళము కదా. గీతలో పరమాత్ముడు పత్రం పుష్పం ఫలం తోయం మోయే భక్త్యా ప్రయశ్చతి, ఎవరైతే నాకు భక్తితో పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, ఉదకం కానీ సమర్పిస్తారో వాటిని ప్రీతితో స్వీకరిస్తాను అన్నాడు. గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఆలయ ప్రవేశానికి ముందు గోపురాన్ని నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి. లోనికి ప్రవేశించినప్పటి నుండి భగవంతుని నామం జపం చేస్తూ అన్యమనస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి. నామజపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి పురుషులు స్వామికి కుడివైపు, స్త్రీలు ఎడం వైపు నిల్చోవాలి. మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి. తర్వాత స్వామి కళ్ళల్లోనికి చూస్తూ లీనం కావాలి. అర్చన చేసుకునేవారు తమ గోత్రము, ఇంటి పేరు, నక్షత్రం చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేతిని గోకర్ణాకృతిలో ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకొని అకాల మృత్యుహరణం అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడు రాకుండా తీసుకోవాలి. దర్శనం అయిన తర్వాత కాసేపు కూర్చొని నామజపం చేస్తూ ప్రశాంతత చిత్తంతో ఉండాలి. ప్రసాదం భక్తులందరికీ పంచి తాము భక్తితో తీసుకోవాలి. తిరిగి వెళ్లే ముందు మళ్ళీ స్వామివారికి నమస్కరించుకొని బయటికి వచ్చి తరువాత మళ్ళీ గోపురానికి నమస్కారం చేసి వెళ్ళాలి. ఆలయ ప్రదక్షిణ చేసేటప్పుడు వేగం ఉండకూడదు. అనవసరంగా మాట్లాడడం, పరుష పదజాలం ఉపయోగించకూడదు. ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు. జననం మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు. టోపీలు, తలకి వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు. ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్కకూడదు. ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు. నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో కూడా వెళ్ళకూడదు. దర్శనం పూర్తయ్యాక వెనక వైపు కాస్త దూరం నడిచి తర్వాత తిరగాలి. ఒక చేత్తో దర్శనం చేసుకోకూడదు. భుజాలపై టవల్స్ వేసుకొని దర్శనం చేయరాదు. ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు. ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు. బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు. ఆలయ ఆస్తులను అపహరించకూడదు. అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వదళాలను తుంచకూడదు. ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు. మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు. ఆలయానికి వెళ్ళొచ్చిన వెంటనే కాళ్ళను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతనే ఇవన్నీ చేయాలి. ఆలయంలోనికి ప్రవేశించి తిరిగి వచ్చేంత వరకు ప్రధానంగా ఉండాలి. గోపుర దర్శనం తప్పక చేయాలి. ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6 గంటల తర్వాత ప్రదక్షిణం చేయకూడదు. ఆలయం లోపల గట్టిగా మాట్లాడకూడదు. మన మాటలు, చేష్టలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు. ఇంతసేపు ఇన్ని మంచి విషయాలను విన్నందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి. అందరికీ మరొకసారి వినయపూర్వక నమస్కారం. ఏమైనా కూడా తప్పులు దొర్లి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా మన్నించండి. థ్యాంక్ యూ సో మచ్.